చేస్తున్నప్పుడు కానీ వాక్యం చదువుతున్నప్పుడు కానీ భారీ ఆటంకంగా మారకూడదంట. దీనికి స్తోత్రం కలను కాక. ఎందుకు ఆటంకంగా ఉండకూడదని ఎక్కడ చెప్తున్నాడు? పైన చదివినట్లయితే శారమ్మ గారు అబ్రాహాముని ఏమని పిలిచిందో సరసలు ఆ ప్రకారమే శారా అబ్రాహామును ఏమని పిలుస్తుందండి? యజమానుడు పిలుచు లోబడి మీరును యోగ్యంగా నడుచుకొని ఏ భయమునకు ఆమెకు పిల్లల దేవుడు పెట్టారు. భర్త తాగుబోతాడే లోకానుసారం ఉన్నా కూడా ఆ వ్యక్తిని మనం ప్రేమించి బిడ్డగా ఉండాలి. ఆ వ్యక్తి కోసం గంట తరబడి ప్రార్థన చేస్తే బిడ్డగా ఉండాలి. ఏడవ అంతే. నువ్వు మారుస్తావా, నన్ను తీసుకుంటావా, లేదా నాకు ఏదో ఒకటి ఆయించి అని చెప్పి నువ్వు ఎవరితో పోరాడాలంట? దేవునితో పోరాడు. అప్పుడు ఎవరు బిడ్డలు అవుతాం మనం? చెప్పగలిగిగా